ఏపీలో జనసేన బలోపేతానికి కసరత్తు మొదలైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఏనాటికైనా ఏపీలో టీడీపీకి పోటీగా జనసేనను నిలిపేలా పార్టీలు విస్తరించాలని నిర్ణయించారట. వైసీపీ కనుమరుగు అయితే జనసేననే ప్రత్యామ్నాయంగా ఉంటుందని పవన్ అంచనా వేస్తున్నారట. మరి పవన్ కళ్యాణ్ అంచనాలు ఏ మేరకు నిజమవుతాయి? జనసేన అంత ఛాన్స్ ఉంటుందా? జస్ట్ వాచ్ ది స్టోరీ. ఏపీలో జనసేన బలోపేతానికి అధినేత పవన్ కళ్యాణ్ నడుం బిగించారా? రాబోయే కాలంలో టీడీపీకి ప్రధాన ప్రత్యర్థిగా జనసేనను నిలబెట్టాలనుకుంటున్నారా? అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానమే వస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ వేదిక మీద కూటమి పేరెత్తినా 15 ఏళ్ల పాటు మా స్నేహం కొనసాగుతుందని చెబుతున్నారు. సీఎంగా చంద్రబాబు మరింత కాలం పదవిలో ఉంటారని కార్యకర్తలకు స్పష్టత ఇస్తున్నారు. అయితే పైకి అలా మాట్లాడినా అంతర్గతంగా మాత్రం జనసేనను టీడీపీకి పోటీగా తయారు చేయాలని భావిస్తున్నారట. రాబోయే రోజుల్లో జనసేన బలోపేతానికి ఏం చేయాలనే విషయంపై ఇప్పటికే కసరత్తు చేశారట. రాష్ట్రంలో జనసేన ఒక తోక పార్టీగా మిగిలిపోకూడదని, ఏనాటికైనా ఏపీలో పూర్తి అధికారం సాధించాలని జనసేనాని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీపై ఫుల్ ఫోకస్ చేశారు. పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ నుంచి ఇప్పటివరకు చెప్పుకోదగ్గ పార్టీ కార్యక్రమాలేవీ నిర్వహించలేదు. 2024 ఎన్నికల్లో పొత్తు ద్వారా 3 పార్టీలు కలిసి పోటీ చేసి ఘన విజయం సాధించాయి. ముఖ్యంగా జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించి 100% గెలుపుతో జాతీయ స్థాయిలో సైతం చర్చనీయాంశంగా మారింది. కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టగా జనసేనకు చెందిన నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మంత్రులయ్యారు. అయితే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పార్టీ పరంగా భారీ సభలేవీ జరగలేదు. పార్టీ కార్యక్రమాలు కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో కార్యకర్తలు కాస్త డీలా పడ్డారు. మరోవైపు టీడీపీ మహానాడు నిర్వహించి కార్యకర్తల్లో ఉత్సాహం తీసుకునొచ్చింది. ఈ క్రమంలో జనసేన కూడా భారీ కార్యాచరణకు ప్లాన్ చేసింది. ఈ నెల 30న విశాఖ వేదికగా జనసేన సభ జరగనుంది. ఇక్కడి నుంచే కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. గత ఏడాది కాలంగా ప్రభుత్వంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కీలకమైన 5 మంత్రిత్వ శాఖలను ఏరికోరి తెచ్చుకున్న పవన్ పాలనలో తనదైన మార్కు చాటారు. ఇప్పటికే శాఖ పరంగా చాలా రకాల మార్పులు తీసుకొచ్చారు. వాస్తవానికి తొలిసారిగా ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ మొదటిసారే ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఈ క్రమంలో శాఖలపై పట్టు సాధించేందుకు గట్టి ప్రయత్నాలు చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో భాగంగా పల్లెల అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు. 4,000 కోట్ల రూపాయలతో పల్లె పండుగ పనులు చేపట్టి గ్రామాల స్వరూపాన్ని మార్చారు. గిరిజనులపై ప్రత్యేకంగా ఫోకస్ చేసి గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన చేశారు. కుంకి ఏనుగులను రప్పించి ఏనుగుల సమస్యకు చెక్ చెప్పారు. పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. అదే సమయంలో జనసేనకు చెందిన మరో మంత్రి నాదెండ్ల మనోహర్ సైతం తనదైన ముద్ర చాటుకున్నారు. పౌర సరఫరాల వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు అందిస్తూ వస్తున్నారు. మరో జనసేన మంత్రి కందుల దుర్గేష్ సైతం పర్యాటక శాఖలో అనేక రకాలుగా పథకాలు తీసుకొచ్చారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా సినీ పరిశ్రమకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకొని అభినందనలు అందుకున్నారు. కూటమి ప్రభుత్వంలో భాగంగానే ఆయా శాఖలు నిర్వహిస్తున్నా ఆ క్రెడిట్ అంతా చంద్రబాబు ఖాతాలోనే చేరుతుంది. అందుకే జనసేన ఇప్పటివరకు సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, దాని ద్వారా జనసేన పార్టీ విస్తరణకు బీజం వేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. విశాఖ సభలో జనసేన పార్టీ ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు, సాధించిన విజయాలు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పనున్నారు పవన్ కళ్యాణ్. తొలి ఏడాది పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ కొంత సమయాన్ని సినిమాలకు కూడా కేటాయించారు. ఇక ఇప్పుడు పార్టీ బలోపేతానికి కార్యాచరణ సిద్ధం చేశారట. విశాఖలో ఈ నెల 30న జనసేన విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపు 15,000 మంది ఈ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగానే మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణలో పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. 2029 ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణ, జనసేన చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఈ సభలో వెల్లడించనున్నారు.
ఈ సమావేశంలో సొంతంగానే జనసేన ఎదిగేందుకు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మిత్రపక్షంగా తెలుగుదేశం పార్టీని గౌరవిస్తూనే దానికి ప్రత్యామ్నాయంగా జనసేనను తీర్చిదిద్దేందుకు పవన్ నడుం బిగించినట్లు తెలుస్తోంది. ఏపీలో జనసేన అంచనాలు పెంచే విధంగా విశాఖ సభ ఉండబోతోందని తెలుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అవి ఎంత మేరకు సఫలీకృతం అవుతాయో వేచి చూడాలి.